డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ ఎన్జీ కాలేజ్ నుండి క్లాక్ టవర్ వరకు విద్యార్థులతో యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్ నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు జిల్లాను మాదక ద్రవ్యాల నిరోధక జిల్లాగా మార్చుతాం అంటున్న జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్తో మా ప్రతినిధి వెంకట్రెడ్డి ఫేస్ టు ఫేస్. మార్చేందుకు జిల్లా పోలీసులు నడుం బిగించారు. ఇక వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైనటువంటి యాంటీ డ్రగ్ వీక్ ప్రోగ్రాంకి సంబంధించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి నల్గొండ జిల్లా పోలీస్ అధికారి అడిషనల్ ఎస్పీ రమేష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. జిల్లాలో డ్రగ్స్కి సంబంధించి ఇప్పటి వరకు అవేర్నెస్ కార్యక్రమాలు భాగంగా ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఏం చేశారు, దీని ద్వారా అసలు యువతకు ఏం పిలుపునిస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి, నివారించడానికి, ఎవరైనా బారిన పడితే వాళ్ళకి పరివర్తన కలిగడానికి మిషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని నల్గొండ ఎస్పీ గారు శ్రీ చరచంద్ర పవార్ గారు గత 1 year నుంచి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఒక 500 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళలో మెడికల్ పంపించి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి కూడా తీసుకొచ్చారు. రిహాబిలిటేషన్ చేశారు వాళ్ళకి. అదేవిధంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్ని ముఖ్యమైన పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజీల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేశారు. ఇది ఈ నెల 20న స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు చివరి రోజు ఈ కార్యక్రమానికి హానరబుల్ మినిస్టర్ గారు వచ్చారు. మన హానరబుల్ రెస్పెక్టెడ్ ఎస్పీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా నారాయణ అమిత్ సారు, వీళ్ళందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నల్గొండ డిఎస్పీ గారు, అదేవిధంగా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, నల్గొండ డివిజన్ మొత్తం ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. వీళ్ళందరికీ నా అభినందనలు. జిల్లాలో ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నల్గొండ జిల్లా ఉంది. గంజాయి రవాణా బాగా జరుగుతున్నట్టుగా కూడా ఇప్పటికే మీరే చెప్తా వస్తూ ఉన్నారు. దాని కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పుడు మన నల్గొండ జిల్లాలో 6 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. గత 6 నెలల నుంచి కూడా చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఆ చెక్ పోస్టుల ద్వారా మనం ఎంతో గంజాయిని సీజ్ చేశాము. దీని సందర్భంగా దాదాపు ఒక 400 నుంచి 500 మందిని రిమాండ్ చేశాము. ఈ సోర్స్ ఎక్కడంటే మన ఒరిస్సా బోర్డర్ నుంచి వస్తుంది. వాళ్ళని కూడా ట్రేస్ చేసి పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. 100% దీన్ని నిర్మూలన చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. దీంట్లో మేము సఫలీకృతం అవుతాము. ఇది సఫలీకృతం కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలి. ఎప్పుడైతే ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుందో 100% ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. చెప్పండి, మిషన్ పరివర్తన ద్వారా నల్గొండ జిల్లా యూత్లో అవేర్నెస్ కార్యక్రమాలు లాస్ట్ 1 year నుంచి చేస్తూ వస్తున్నారు. యువత దీనికి స్పందిస్తున్నారా? ఇప్పటి వరకు ఎవరైనా పోలీస్ శాఖ చెప్పిన దాని ప్రకారంగా మిషన్ పరివర్తనలో పరివర్తన చెందారా? డిఫరెంట్లీ అండి. 500 మంది మారారు ఇప్పటివరకు. వాళ్ళకి రిహాబిలిటేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా సాధారణ జీవితం గడుపుతున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కాలేజీ, స్కూల్స్లలో రిటర్న్ కాంపిటీషన్లు, స్లోగల్ కాంపిటీషన్లు కూడా పెట్టాము. దాంట్లో కూడా ఉత్తేజంగా పిల్లలు పాల్గొన్నారు. నిన్న కూడా చిన్న వెంకటరెడ్డి స్టేడియంలో కూడా ప్రోగ్రాం నడిచింది. దాంట్లో 500 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళంతా కంకణం కట్టుకున్నారు. వాళ్ళంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞలు వాళ్ళంతా చేసేది ఏంటంటే 100% కట్టుబడి ఈ డ్రగ్ నిర్మూలనకు ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం కూడా చేశారు. ఫైనల్గా చెప్పండి, నల్గొండ జిల్లా యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, డ్రగ్స్ నిర్మూలన విషయంలో ఏం పిలుపునిస్తారు? ఈ మన జిల్లా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఈ మహమ్మారిని తరిమి కొట్టాలి. ఎవరైనా మన కుటుంబంలో కావచ్చు, మన నైబర్ కావచ్చు, మన సొసైటీలో కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, మన ఎక్కడైనా సరే అటువంటి వాళ్ళు తెలిస్తే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ కలిగించి వాళ్ళని కూడా జనజీవన సంస్థలోకి తీసుకురావాలి. అదేవిధంగా ఈ మత్తు పదార్థాల వలన యువతకి నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళ యొక్క బలము అవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి వీళ్ళందరూ వాటిని మానిపించేసేసి కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో పైకి రావాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. నల్గొండ జిల్లాలో మారక ద్రవ్యాల నిర్మూలన కోసం అయితే ప్రస్తుతం నల్గొండ జిల్లా పోలీస్ శాఖ నడుం బిగించిందని చెప్పొచ్చు. యువతలో అవేర్నెస్ కల్పించడమే కాకుండా మిషన్ పరివర్తన పేరుతో కూడా పూర్తి స్థాయి కార్యక్రమాలు చేస్తూ యువత పెడదారిన పట్టకుండా, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 500 మందిని యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా మార్పు కూడా చేశామని చెప్పి జిల్లా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఈరోజు చివరి రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది విద్యార్థుల్ని కూడా వాక్ త్రూ నడిపిస్తూ కూడా అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ అయితే చేశారు. ఇది ప్రస్తుతం యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మిషన్ పరివర్తన కార్యక్రమం అప్డేట్.
డైరెక్టర్ జర్నలిస్ట్ మధుతో వెంకటరెడ్డి, మెగానే టీవీ, నల్గొండ.